నమస్తే అమ్మా, నీ పేరు? నా పేరు అరసాడొచ్చా. ఏం చేస్తావమ్మా నువ్వు? నేను మార్కెట్లో పని కూరగాయలు అమ్మ, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది కదా, జగన్ పాలన ఎలా ఉందమ్మా? జగన్ అన్నీ బాగా చూసుకుంటున్నాడా? ముఖ్యంగా మీలాంటి ముసలోళ్ళు కావని, ఇలాంటి చిన్న చిన్న పేదవాళ్ళు కావని ఎలా చూసుకుంటున్నాడు అసలు? మా చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి బళ్ళున్నోళ్ళకి రాదుకి పేదకి అన్ని సంతోషంగా చూస్తాం. ఏంటమ్మా చేసిన తప్పులేదు, మాకు ఏది కావాలంటే అది ఇస్తాం. ఆయన చేసిన మేలు మేము తీర్చడమని అది బాధ. అది ఏ రకంగా మీరు తీర్చుకోవాలనుకుంటున్నారు? అయితే ఓటేసి తీర్చుకోవాలి. అయితే జగన్కే ఓటేస్తారు. ఎందుకమ్మా జగన్కే ఎందుకు వేస్తారు? మరి మిగతా పార్టీ నాయకులు కూడా ఓటేయండి మీకు అన్నీ ఇస్తామని చెప్తున్నారు కదా. నేటికి ముసలైపోతాను. 2 సంవత్సరాలు అయ్యింది. ఒక పెన్షన్ తాలూకు డబ్బులు 25, 30, 200 ఇప్పుడు ఇది కానించి 2000 ఇస్తాను. అంతకుముందు కాంచి 30, 40 ఇచ్చాడు. దొడ్లు పెట్టి ఆ ఎండలో పెట్టి 10 రోజులు, నెల రోజులు బియ్యం ఇచ్చాడు. ఇది ఎక్కడ ఉన్నాయి? ఇదంతా ఎక్కడుందో ఈ పరిపాలన అప్పుడు లేదు. ఇప్పుడు తండ్రి మహారాజు ఎక్కాడు. అన్ని సైబడి ఎలా మరి ఇంత అభిమానం నీకు ఎందుకు వచ్చింది అసలు జగన్ పైన? మేలు చేశాడు కాబట్టి, మమ్మల్ని వేరే నిలబెట్టాడు కాబట్టి మాకు ఆశ. ఇల్లులు ఇచ్చాడు, ఇల్లులు ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, అంతస్తులు ఇచ్చాడు. ఇల్లు లేని వాళ్ళకైనా ఉన్నోళ్ళకైనా ఇల్లు ఇచ్చాడు. అది ఎందుకు వాళ్ళకాడు నంచం తీసుకుంటారు? నంచం లేకుంటే రాదుకి పేదకి ఇవ్వండి. బతకమని చెప్పాడు. రాదుకాడు పేదకాడు మీరు బొరకొట్టి తీసుకోకుండా ఎన్ని చెప్పినా సరే వాళ్ళు లంచం ఇస్తారు కానీ వాళ్ళు అప్పుకుంటాం. అంతేగాని మాకు ఎన్నాళ్ళు వేరు ఇప్పుడు వేరు. మా ఇంటికి వచ్చి తెచ్చేస్తాను. ఎందుకు మానేయాలి? మర్చిపోవాలా చెప్పి ఏది కావాలంటే తెస్తాను. ఎందుకు ఏడు మాకు కొదవా? అయితే మిగతా పార్టీ నాయకులు మేమే గెలుస్తాము, జగన్ ఓడిపోతాడు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు జరగని మాట మరి పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తాడు. కావాల్సిందే కదా. మరి పవన్ కళ్యాణ్ అభిమానులు మేము గెలిపించేస్తున్నారు. అదేం లేదని చెప్పాను. నేను ముసలిదాన్ని, నాకు అన్ని సరే ఇక్కడ రేపు వెళ్ళిపోతాను. నాకైతే ఇది కూడా గట్టిగా చెప్తాను. ఇన్ని సంవత్సరాలు ముసలైపోతాను. ఇన్ని సంవత్సరాలు ఏడవ చేతులు పాత ఇవ్వడం, ఇల్లు ఇవ్వడం మాకు తెలియదు. ఎన్ని సంవత్సరాలు అమ్మా? మొత్తం 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఏటం ఇచ్చాడు. మా మేలు చేశాడు. వచ్చాడు. ఇంక 5 సంవత్సరాలు అయింది. మాకు అన్నీ కావాలంట. ఏటి కావాలమ్మా? పదార్థం ఇస్తాడు, తెచ్చిస్తాడు. శాంటుంతో ఇల్లు ఇచ్చాడు. మరి అన్ని సైపోలు జరిపి పిల్లల బళ్ళు 18,000, 1800 ఇవన్నీ ఎక్కడమ్మా? మా ఇంటి కడవా తలు ఇచ్చారా? ఏంటి ఎంత ముందుగా పిల్లల భవిష్యత్తు బళ్ళు ఎలాగుంటుందమ్మా? పిల్లలు ఇప్పుడు ఎంత అయిపోయిందమ్మా? మరి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎంగా చేశాడు కదా. చేశాడు. అంత ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు కదా. అడుగుతాడు. బలం చిన్నోడు బాల మీద ఏంది? ఆయన కరెంట్ ఎత్తున్నా అన్నాడు, ఉద్యోగాలు ఎత్తున్నా అన్నాడు, ఇల్లులు ఎత్తమన్నాడు, ఇంటింటికి బోరింగ్ వేయటమని నీళ్ళు తాగడానికి రోరండి లేవు. మా చివరి మాత్రం మాకు ఏటి లేవు. అమ్మ మీ పేరమ్మా? గౌరమ్మ. ఏం చేస్తారమ్మా మీరు? అమ్మా నీ అభిప్రాయం ఏంటమ్మా? ఏమనిపిస్తుంది? ఇంకొన్ని రోజులు ఎలక్షన్ కదా, ఎవరు గెలుస్తారు? ఎవరు గెలవాలని ఉంది నీకు? జగనే గెలుస్తాడని కొద్దిగా ఉంది. దానికి మనం ఏం చేయలేము. 18,000 ఇచ్చాడు. ఎండలో మరిగిపోయి రాళ్ళు ఎట్టి అక్కడికి వెళ్ళాలి మా డబ్బులకి. ఇప్పుడు 3:30కి 4కి డబ్బులు ఇక్కడ తెచ్చి ఇచ్చారు. ఇంటికి తెచ్చి ఇచ్చారు. ఈ నెల ఇవ్వలేదు. 18,000, 3,000 ఇల్లులు ఇచ్చారు, కొల్లులు ఇచ్చారు. ఇప్పుడు ఇంటికి బియ్యము ఇచ్చారమ్మా. ఈ నెల మర్చిపోతామా అమ్మా? మరి జగన్ చెల్లే కదా షర్మిల, చెల్లె. మరి ఆవిడ కూడా మా అన్నకు ఓటు వేయొద్దని చెప్తున్నారు. మీరు ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు?
అమ్మకి ఎంత కొట్టరు ఉందో చెల్లులు అన్నదమ్ములు అప్ప చెల్లులు మరి లేదు మాకైతే మరి ఉంది మరి కింద మాకు ఇంత మేలు చేశారని మేము అంటాను. మీకు జరిగిన మేలు ఏంటి అసలు? మాకు జరిగిన మేలే 3,000 ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది, 18,000 ఇచ్చింది. మాకు ఎండలో మరిగిపోతే రాండి అని అనలేదు. ఇప్పుడు ఇంటికి తెచ్చి డబ్బులు ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్ ఇంకొన్ని రోజుల్లో పోటీ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు, అభిమానులు అందరూ కూడా మేము ఓటేస్తాం గెలిచేస్తాడు సీఎం అవుతాడు అంటున్నారు కదా. మధ్యాహ్నం కదా తల్లి అప్పుడు కదా దేవుడు హృదయంలో ఎలా దూరుతాడు. మరిచిపోతే జగన్ వచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, 1,00,000 రూపాయలు ఇచ్చాడు. నాకు పెన్షన్ మా జగన్ 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ఇంటింటికి 1,00,000 అవును కూర్చోండి అన్ని ఇచ్చాడు నాకు. జగనే రావాలి, జగన్ వస్తే జగన్ స్కూల్ పిల్లలకి జగన్ కావాలంటారు. అదే ఓటించి జగన్ అయితే చిన్నపిల్లలకు ఓటు లేదు, మరి వాళ్ళకి ఏం చేశారమ్మా? అసలు వాళ్ళకి ఏం చేశారా? చేశాడు మేలు చేశాడు. ఓటు లేదు అబ్బో 100 మంది వచ్చినా జగన్ అన్న ఓటు గెలుస్తాడు. రాజకీయ చేతి చెప్పలేము కానీ అతను ఏది చేయాలనుకుని అతను ఓటమని గెలుస్తాడు. 100 మంది అతని మీద పోటీ అయితే మీరు ఏమైనా చెయ్యొచ్చు అంటున్నారు కదా. మొన్న ఈ మధ్య అతని పైన హత్యాయత్నం చేశారు. ఓల్డ్ మంది అతని చెప్పు ఏంటి నువ్వేమనుకుంటున్నావమ్మా? ఎవరు గెలవాలని ఉంది నీకు? ఎందుకమ్మా జగన్ ఎందుకు గెలవాలి? నాకు వచ్చి ఇల్లు ఇచ్చాడు, కలిసి నాకు వచ్చి నాకు వయసు ఎక్కువ లేదు. ఆటో వాళ్ళు 10,000 ఇస్తారు, 10,000 ఇస్తాను. అయితే ఇవన్నీ వీళ్ళందరికీ ఇస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనుషుల్ని సోమరిపోతులు చేస్తున్నారు అని ప్రతిపక్ష నాయకులు చెప్తుంటారు కదా. అతను చేసిన తప్పు అదేనమ్మా, ప్రజలకి మేలు చేస్తే ప్రజలకి కీళ్ళ. అయితే మేలు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. మరి డబ్బులు ఊరకనే ఇస్తున్నారు అని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు మీ వరకు అన్నీ కూడా ఒకేలాగా ఉంటున్నాయా, లేదంటే పార్టీ వాళ్ళకి ఒకలాగా మీకు ఒకలాగా ఉంటున్నాయి? అందరికి సమానంగా చేస్తాను, అందరికీ కరెక్ట్గా చేస్తాను. ఎవరికి నోట్ లేదు, ఎవరికి నోట్ చేయలేదు. మామ అప్పుడు కోటకి వెళ్తే అక్కడ నిలబడాలి, ఇప్పుడు అలాగే కంబెత్తి బియ్యం ఇచ్చారు. 2 అప్పుడు డబ్బులు కట్టాలి, ఫ్రీగా అయితే కరోనా టైంలోనే ఎలా ఉందమ్మా అసలు జగన్ ప్రభుత్వం? కరోనా టైంలో ప్రజలకి ఏం మేలు చేశారు? ఆ టైంలో బాగా మేలు చేశారు. కరోనా టైం అప్పుడు అతను బాగా ఇబ్బంది, ట్రైన్ యాక్సిడెంట్ అయితే మనిషికి 18,000 15,000 15 లక్షలు ఇచ్చాడు మనిషికి. అలాంటి ఎన్ని కుటుంబాలు చచ్చిపోయి ఎంత డబ్బు అయ్యింది. అతను మరి అతను తట్టుకోవాలి కదా, అతను అక్కడ పంట కోదు కదా పండించి ఇవ్వడానికి. అతనికి తట్టుకోండి కెపాసిటీ ఉండాలి కదా. అప్పు చేస్తారు ఇది చేస్తారు అని అంటున్నారు. మరి అతనికి బాగా బండి అన్నీ అంత కొన్ని కోట్ల మందికి ఇవ్వాలి డబ్బు, కొన్ని కోట్ల మందికి పెన్షన్ ఇవ్వాలి. మరి అతను తట్టుకోవాలి కదా. అతను అనుకున్న వల్ల చేస్తాడు అని జగన్ అన్నీ అయిపోయినాయి. మరి అతను డబ్బు తిన్నారు, అతను జనం తిన్నారు, అతను ఇల్లు ఇచ్చారు, అన్నీ తీసుకోవాలి. మరి అతనికి మరి